వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. అక్రమంగా క్వార్ట్స్ కనీసం కొల్లగొట్టిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని మైన్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వార్ట్స్ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి రుస్తు మైన్స్ లీజు గడువు ముగిసిపోయిన తర్వాత సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్స్ ను అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 2 అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తాజాగా ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4 గా చేర్చడంతో పాటు మరో 7గురిపై కూడా FIR కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ తరపున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని A1 గా, వైసీపీ నేత వాకాటి శివారెడ్డిని A2 గా, మరో నాయకుడు వాకాటి శ్రీనివాసరెడ్డిని A3 గా పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే కేసులో A4 గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన 2 ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఈ కేసులో A1 నుంచి A4 వరకు అందరినీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.